భగవంతుడు 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యునకు తప్ప స్వరపేటిక ఇక ఏ ప్రాణికి పెట్టలేదు. ఒక్క మనుష్యునకే స్వరపేటిక పెట్టాడు. స్వరపేటిక ఉంది కాబట్టి మాట్లాడగలడు. మాట్లాడగలిగిన శక్తిని ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఆ మాట ఎలా ఉండాలో కూడా భగవంతుడు అనేకమైన నియమములను విధించాడు. మాట మాట్లాడేటప్పుడు ఈ నియమములకు లోబడి ఉండాలి. సత్యం బ్రూయాత్, మొట్టమొదటిది నిజమే మాట్లాడు. ప్రియం బ్రూయాత్, సత్యం మాట్లాడుతున్నాను కదా అని కఠినంగా మాట్లాడకు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా మాట్లాడు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. అలాగని ప్రియంగా మాట్లాడాలి కదా అని చెప్పి అసత్యాన్ని మాట్లాడకు. సత్యమే మాట్లాడు, కానీ ప్రియంగా మాట్లాడు. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. వ్యక్తి ఏ కారణము చేత కూడా సమాజ హితమునకు భంగకరమైనటువంటి రీతిలో ప్రవర్తించడానికి వీల్లేదు. అది ధర్మం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. సత్యనిష్ఠులు అన్న మాటకు అర్థం ఏమిటంటే వేరొకరి ప్రాణం పోయే నిజాన్ని మాత్రం నువ్వు చెప్పకూడదు. ఎందుకని అంటే ఎప్పుడూ కూడా వేరొకరికి ప్రాణం పోసింది మనం కాదు. వారి ప్రాణమును తీసేటటువంటి అధికారం మనకి లేదు. ఒకవేళ వేరొక వ్యక్తి మరణించాలి అని శాసనం చెయ్యవలసి వస్తే, అటువంటి తీర్పు చెప్పవలసి వస్తే ఆ అధికారము ఆ రోజులలో ఎవరికి ఉన్నది అంటే తానే న్యాయమూర్తి కూడా అయినటువంటి ప్రభువుకి మాత్రమే ఉంటుంది. ప్రభువు ఈ వ్యక్తి ఇక జీవించడానికి వీలు లేదు, ఇతనిని మృత్యువు పాలు చెయ్యండి అని శిక్ష వేసిన ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. ఆయన చేసినది ధర్మం. ఎవరు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అన్నిటికన్నా చాలా గొప్పది ఏది అంటే నేను నిజం మాట్లాడాను కదా అని పక్కవాడి ప్రాణం పోయే నిజాన్ని మాత్రం నువ్వు చెప్పకపోయినా వచ్చిన నష్టమేం లేదు. అది అవసరమైనప్పుడు చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పి తీర్పు చెప్పవలసిన వాడు చెప్పాలి తప్ప సత్యం చెప్పే అవకాశం ఇన్నాళ్ళకి నాకు వచ్చింది కదా అని అవతలవాడి ప్రాణం పోయినా పర్వాలేదని సత్యం చెప్పి ఒకడి ప్రాణం పోవడానికి నువ్వు కారణం మాత్రం కాకూడదు. అది ధర్మ సూక్ష్మం. అందుకే శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ ఆ శింశుపావనంలో కూర్చుని ఉండగా స్వామి హనుమ వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆమెకి తెలుసు వచ్చిన వారు హనుమ అని. అప్పటికే రామ ముద్రికను కూడా ఆయన ఇచ్చారు. ఆ తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు. అప్పటి వరకు చూస్తున్నారు రాక్షస స్త్రీలు, ఏదో ఒక కోతి పిల్ల పైనుంచి కిచకిచలాడుతోంది అని. చిన్న రూపంతో ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం